అనుగ్రహించావు ప్రభా. నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన అంతట్లో నీవున్నావు ప్రభా. నీవే మహిమ ఘనతలు పొందుకున్నావు నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో మంది బిడ్డలు ప్రభా విజ్ఞాపన ప్రార్థనలు చేసి ఉన్నారు. ఆ ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేరి ఉన్నాయి. నువ్వు తప్పకుండా తగిన కాలంలో మాకు దానికి కావలసినటువంటి నాయన సహాయం చేసి గొప్ప దేవుడవని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాటల ద్వారా స్తుతించారు ప్రభా. వారిని బట్టి కూడా నీకు వందనాలు. నాయన ఇప్పుడు మమ్మల్ని అందరినీ వాక్యం వినడానికి సిద్ధపరుస్తుండగా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి బిడ్డ కూడా ఆత్మీయముగా ఎదగడానికి నాయన నువ్వు వాక్యాన్ని మాకు అందించబోతుండగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. వాక్యాన్ని వినిబుద్ధిని మాకు పుట్టించండి నాయన. వింటున్న వాక్యాన్ని మేము అర్థం చేసుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఏ బిడ్డ అయితే, ఏ దైవజనుడైతే, ఎవరినైతే నువ్వు ఏర్పాటు చేసుకున్నావో వాక్యం చెప్పడానికి ప్రభా, వాళ్ళని అభిషేకించండి. ఆత్మతో నింపండి ప్రభా. వారి నోటి ద్వారా మంచి వాక్యాన్ని మాకందరికి మనము అలసిపోయాం, వినిపింపచేయండి. నిద్రపోయాం ఆ శుభ్రంగా. వాక్యాన్ని విని ప్రభా మేము నాయన ఆత్మీయ మేలు పొందే భాగ్యం మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. రావాల్సిన బిడ్డలను కూడా త్వరగా తోడుకొని రండని. మరి జరుగుతున్నటువంటి ఈ ఆరాధన ప్రభా నీ మహిమార్థమై జరిగింది. నీవే మహిమ ఘనత పొందుకొనమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. గమనించండి, ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ జేసు రత్న కుమార్ అన్నయ్య గారు మనకి సమయం ఇచ్చారండి. కానీ ఫోను ఎత్తటం లేదండి. ఫోన్ చేస్తా ఉన్నాం. గమనించగలరు అన్నయ్య. అంటే ఫోన్ ఎత్తారని ఆశిస్తా ఉన్నాం. ఈలోపు నడిపించడానికి సిస్టర్ దీప్తి సిస్టర్ గారు మీరు నడిపించండమ్మా ప్లీజ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. ఒకవేళ అన్నయ్య జాయిన్ అవుతారేమో కొంచెం గమనిస్తా ఉండండి సిస్టర్ గారు ప్లీజ్ అమ్మా. అలాగే బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ నడిపించడం అంటే నాకు కొంచెం క్లారిటీగా చెప్తారా? వాక్యం తీసుకోండి అమ్మా ప్లీజ్. అలాగే. కూడి వచ్చిన ప్రతి బిడ్డకి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన తలంపు నేను మీతో పంచుకుంటాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడ, అద్భుతకర్త, ఆరాధనకి యోగ్యుడ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఏ మంచి లేని మా పైన ప్రభా మీ అధికమైన ప్రేమను కురిపించు ప్రభా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకున్నాం. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనుకోకుండా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మీ జ్ఞానంతో నింపండి ప్రభా. నాకు వచ్చిన మాటలు కాదు కానీ మీరేమైతే ప్రభా నా తండ్రి పంచుకోవాలని ఆశపడుతున్నారో, తెలియచేయాలని ఆశపడుతున్నారు, అట్టి మాటలను ప్రభా నా నోటి ద్వారా మీరు బయటికి విడుదల చేయమని వేడుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాద చెంత చేరుస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మా దీప్తి అమ్మా, ఒక్క 2-3 మినిట్స్ మీరు షేర్ చేయండి. అన్న జాయిన్ అవుతానన్నారు ఇప్పుడే. కాల్ చేస్తారమ్మా. ఓకే అమ్మా, ఒక 5 మినిట్స్ మీరు షేర్ చేయండి అమ్మా దీప్తి. పర్వాలేదండి, వచ్చారు కదా. అన్న ఒక 5 మినిట్స్ అడిగారు, మీరు చేయండి అమ్మా. మీరు పంచుకోండి. అలాగే. దేవుని నామానికి స్తోత్రాలండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 29వ వచనం నుంచి నేను ఒక చిన్న మాట చెప్తానండి. అక్కడ సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే,
అన్న వచనం ఉంటుంది అక్కడ. సొమ్మసిల్లిన వారికి అంటే సొమ్మసిల్లటం అంటే ఏంటి అంటే మనకి వాటికి చాలా పదాలున్నాయి. అలసిపోవటం, నీరసించిపోవటం. ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఫెయింట్ అంటారు. బలహీనమవ్వటం, వేసారిపోవటం, శక్తి లేకపోవటం, లేవలేకపోవటం. ఈ పదాలన్నిటికీ మనం సొమ్మసిల్లిన వారు అని మనం ఆ పదానికి చెప్పగలుగుతాము. మరి అలసిపోయటం, బలహీనమవ్వటం, వేసారిపోవటం, మరి ఇంతగా నలిగిపోయిన వారికి బలం ఎవరిస్తారు అంటే దేవుడే. యెహోవానే బలమిస్తాడు. బలం లేని వారు లేవలేరు. బలం లేని వారు నడవలేరు. బలం లేని వారు తినలేరు కూడాను. మరి అలాంటి సమయాల్లో ఆయనే ఇస్తాడు బలాన్ని. అయితే ఏ విధంగా బలం ఇస్తాడాయన అంటే గనక చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో మరి నేనొక ఇద్దరి గురించి చెప్తాను. మరి గిద్యోను గనక చూస్తే గిద్యోన్ని దేవుడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలిచాడు. మరి నిజానికి గిద్యోను పిరికివాడు. గిద్యోను గోధుమల చాటున గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటా ఉన్నాడు. మరి అలాంటి అతన్ని దేవుడు పిలిచాడు. మరి వ్యవసాయదారుడు అంటే ఆయనకి యుద్ధం చేయటం రాదు శత్రువులొచ్చినప్పుడు. అయితే కుండలతో, బోరలతో ఆయనతో దేవుడు యుద్ధం చేయించాడు. మరి వాళ్ళు 300 మందిని తరుముతా ఉన్నప్పుడు బాగా అలసిపోయి మరి ఆ యోర్దాను నది వరకు శత్రువుల్ని తరుముతా వెళ్తారు. చాలా అలసిపోతారనమాట. అలా అలసిపోయినప్పుడు ఆహారం కోసం సుక్కోతు వారిని అడుగుతారు. ఇదేంటి మేమెందుకు పెట్టాలని వాళ్ళు మాట్లాడతారు. పెనూయేలు వారిని అడుగుతాడు. పెనూయేలు వారు కూడా నీకు మేము ఆహారం పెట్టడం ఏంటి అంటారు. అంటే ఎవరు మనుషులు ఆహారం పెట్టకపోయినా లేకపోతే సహాయం చేయకపోయినప్పటికీ దేవుడేమి గిద్యోన్ని అతనితో పాటు ఉన్న వారిని వదిలిపెట్టలేదు. అంటే వారు యుద్ధం పూర్తిగా చేయటానికి యెహోవానే బలమిచ్చాడు. అంటే బలహీనంగా ఉన్నప్పుడు, సొమ్మసిల్లిపోయినప్పుడు అంటే ఆరు ఏదైతే చేయాలనుకుంటారో ఆ పని పూర్తిగా చేయటానికి కూడా మరి మనుషులు సహాయం చేయకపోయినప్పటికీ దేవుడు సహాయం చేస్తాడు. మరి అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే దావీదు జీవితంలో కూడా చూస్తే గనక మరి ఆయన ఆయన దావీదు మరి సౌలు రాజుకు భయపడి వేరే ఫిలిష్తీయుల దేశంలో ఉన్నప్పుడు కొంతకాలం ఆకీష్ రాజు గారు మంచి అంత సదుపాయాలు కల్పించినప్పుడు కూడా మరి యుద్ధానికి వెళ్ళాల్సొచ్చినప్పుడు ఇజ్రాయేలీల మీదకే యుద్ధానికి వెళ్ళాల్సొచ్చినప్పుడు మరి దావీదు ఇంకా మిగతా వారు వెళ్ళినప్పుడు మరి అక్కడేమో మరలా వద్దు అని వాళ్ళందరూ అన్నప్పుడు దావీదు తిరిగి వెళ్ళేసరికి వారి భార్యల్ని, బిడ్డల్ని వేరే అమాలేకీయుల రాజులు తిరిగి తీసుకెళ్ళిపోతారు. వారు అందరిని పట్టణం అంతా వారి ప్రాంతం అంతా కాల్చివేయబడి ఆ భార్య బిడ్డలు లేకపోవటంతో ఏడ్చుటకు శక్తి లేనంతగా నీరసించిపోతారు. మరలా తిరిగి ఇంటికి రావడం అంత అలసిపోతారు. అప్పుడు వెతుక్కుంటా వెళ్ళినప్పుడు దావీదుతో పాటు అతనితో ఉన్న వారందరూ కూడా మరి అలసిపోయి మేము రాలేమని ఆగిపోయినప్పుడు దావీదు ఎక్కడ వెనకంజ వేయకుండా మరలా పోరాడుతూ మరలా వెళ్ళి వాళ్ళని అక్కడ వదిలిపెట్టి వెళ్ళి వాళ్ళ భార్యల్ని, బిడ్డలని అందరిని యుద్ధంలో గెలిచి అవతల శత్రువులను సంహరించి తిరిగి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తా ఉంటాము. అంటే అసలు ఏడ్చుటకు శక్తి లేనప్పుడు, అలసిపోయినప్పుడు, వేసారిపోయినప్పుడు కూడా కనిపించిన దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేసుకుందాం మనం. మనం కూడా ఇక నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు, నేను ఏం చేయలేను, లేపోతే ఈ ఇటువంటి స్థితిలోన అని మనం కూడా ఎన్నో సార్లు అనుకుంటా ఉంటాము. మరి అది ఎటువంటి స్థితి అయినప్పటికీ ఆయన మనల్ని ఆత్మీయంగాను, మానసికంగాను, శారీరకంగాను బలపరుస్తాడు. మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన వాక్యాలను ఎత్తిపట్టి మన హృదయంలో మనం భద్రపరుచుకొని ఆయనకి మనం ఎల్లప్పుడూ వాటిని మనం ధ్యానించుతూ, చదువుతూ ఉన్నప్పుడు మరి దేవుడు మనకి సహాయం చేస్తాడని నేను ఎంతగానో నమ్ముతూ తెలియజేయటానికి నాకిచ్చిన ఈ మాటలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మరి ముఖ్యంగా కోర్ కమిటీ సభ్యులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఓవర్ టు స్వరూప్ గారు.
అమ్మా థ్యాంక్స్ అమ్మా, మంచి ఆలోచన చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఓవర్ టు గౌరవనీయులైన జేస్ రత్న కుమార్ గారికి, ఆనరబుల్ జేస్ రత్న కుమార్, ఓవర్ టు యూ అన్న ప్లీజ్. ప్రభువైన క్రీస్తు నామమున కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మహోన్నతుడైన దేవుని సన్నిధి ఈ ఉదయకాలము మనతో ఉన్నది. మనము దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో ఉండటానికి ఇష్టపడినటువంటి వారము. దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో చేసి తన ప్రేమను కృపను మన జీవితాల్లో రుచి చూడటానికి సహాయం చేసి అయితే దేవుని ప్రేమలో మార్పు లేదు, దేవుని కృపలో మార్పు లేదు. ఇంగ్లీష్లో అయితే ఫ్లక్చుయేషన్ లేదు. అయితే దేవుని ఎడల మన విశ్వాసంలో ఈ ఫ్లక్చుయేషన్ అందరి జీవితాల్లో ఉంటుంది. దేవుని ఎడల మన నమ్మకత్వంలో ఫ్లక్చుయేషన్ ఉంటుంది. ఈరోజు ఎంత గొప్ప విశ్వాసం ఉంటామో రేపు ఆ విశ్వాసం మాయమైపోవడం. ఈరోజు దేవుని ప్రేమిస్తాము, రేపు లోకాన్ని ప్రేమిస్తాము. ఈరోజు దేవుని స్నేహిస్తాము, రేపు దేవుని సన్నిధి నుంచి దూరస్థలమైపోతూ ఉంటాము. ఈ స్పిరిచువల్ ఫ్లక్చుయేషన్ లేని మానవ జీవితం ఉండదేమో అని అనిపిస్తూ ఉంటుంది. తిరిగి వచ్చి చాలా తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాం. నీకు దూరస్తుడినయ్యానయ్యా, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాం. ఇటువంటి ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు పాఠంగా దేవుడు ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి క్యారెక్టర్ని మనకు పాఠంగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాశాడు. ఆ వ్యక్తి పేరు దేమా. ఈ దినం కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానము పరిశుద్ధుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుండి నేను చదువుతా ఉన్నాను. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. 10వ వచనం ప్రాముఖ్యమైంది. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికి వెళ్ళెను. మరి ఒకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి
దెస్సలోనికకు వెళ్ళాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. కృపగల తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాం. యేసయ్యా, మీ దివ్య గ్రంథంలో ఏ మాట వ్యర్థం కాదు. ప్రతి పదము మాకు ఆత్మీయ పాఠమే. ప్రతి వ్యక్తి వారి జీవితాల గురించి మీరు మీ దివ్య గ్రంథంలో రాశారు. వారందరూ కూడా మాకు ఆత్మీయ పాఠాలు నేర్పించడానికే. ఈరోజు దేమాను గుర్చినటువంటి వాక్యం మేము ధ్యానిస్తుండగా ఆత్మీయంగా మా జీవితాలను సరిచేయండి, మా అందరితో మీరు మాట్లాడమని ఈ ప్రార్థన ప్రభువైన క్రీస్తు నామమున వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పౌలు భక్తుడు ఫిలోమెన్కు రాస్తూ 23వ వచనంలో, ఫిలోమెను ఒకే ఒక వచనం ఉంటది. 23వ వచనంలో, క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రాయు, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకాయు వందనములు చెప్పుచున్నారు. ఈ వాక్యం చూస్తే చాలా అద్భుతమైనటువంటి సాక్ష్యము, దేమా సాక్ష్యం మనం చూడొచ్చు. దేమాను గురించి పౌలు భక్తుడు చెబుతున్నటువంటి సాక్ష్యాన్ని మనం చూడొచ్చు. పౌలు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రాయు, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. నా జత పనివాడు అని చెప్తా ఉన్నాడు. ఇది జత పనివాడు అనేటువంటి మాట పౌలు భక్తుడు దేమాను గురించి చెప్పినటువంటి సాక్ష్యం. ఇది నా జత పనివాడు. పౌలు గారితో కలిసి వాక్య పరిచర్య చేయటం అనేది చిన్న విషయం కాదు. ఎందుకు చిన్న విషయం కాదు అంటే, పౌలు భక్తుడు బెత్తములతో కొట్టబడ్డాడు. పౌలు భక్తుడు చెరసాలలో వేయబడ్డాడు. పౌలు భక్తుడిని చంపడానికి చూశారు. ఒక వ్యక్తి తన పరిచర్య జీవితాన్ని ఎలా ఉందో చూసుకోవాలి అంటే, పౌలు భక్తుని యొక్క పరిచర్య జీవితమే గీటురాయి. పెద్ద పెద్ద చర్చిలు కట్టడం పరిచర్య అనుకునే రోజులు. కట్టడంలో తప్పు లేదు. ఎలక్ట్రానిక్ స్క్రీన్లు పెట్టడం తప్పు. ఒకరి పరిచర్య ఎలా ఉండాలి అంటే, పౌలు భక్తుడు చేసిన పరిచర్య. పౌలు భక్తుడు తన డేరా తను కుట్టుకుంటూ, తన వృత్తి తను చేసుకుంటూ పరిచర్య చేశాడు. ఈ మాటలన్నీ పౌలు భక్తుని యొక్క పరిచర్యను గురించి తెలుసుకోవటానికి, మాట్లాడటానికి కారణం ఏమిటంటే, వీటన్నిటిలో కూడా జత పనివాడు దేమా, నా జత పనివాడు దేమా అని రాయబడి ఉంది. కొలసీ సంఘానికి రాస్తూ కూడా
4వ అధ్యాయము కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక, పౌలు భక్తుడు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతా ఉన్నాను. 14వ వచనము. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఇద్దరున్నారు ఇక్కడ. లూకా అను ప్రియుడైన వైద్యుడు మరియు దేమ. కొలస్సీ సంఘానికి రాసిన పత్రికలో కూడా దేమాను గురించి చెప్తున్నాడు. అయితే దేమాని ఎవరితో సమానంగా పెట్టాడు అంటే పౌలు భక్తుడు వైద్యుడైన లూకాతో సమానంగా పెట్టాడు. వైద్యుడైన లూకా ఎవరు? అపోస్తల కార్యముల గ్రంథము రచించినటువంటి వాడు. లూకా సువార్తను రచించినటువంటి వాడు. ఇంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తితో సమానంగా ఈ వైద్యుడైన లూకాతో పాటు దేమా అనేటువంటి పేరును కూడా వివరిస్తా ఉన్నాడు. కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం అంటే 4వ అధ్యాయము 14వ వచనం మళ్ళా చదువుతున్నాను. లూకా అను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. అంటే వీరిద్దరు కలిసి పౌలు గారితో కలిసి పరిచర్య చేస్తున్నారు. అంటే వైద్యుడైన లూకా స్టేటస్, దేమా స్టేటస్ అంటే ఫాలోయర్స్ గా ఒకటే. కొలస్సీ సంఘంలో వీరిద్దరు కొలస్సీ సంఘానికి వందనములు చెప్తుంటే ఫిలోమెన్లో మాత్రం నా జత పనివారు అని చెప్తున్నాడు. నా జత పనివారు. ఇక్కడ కూడా జత పనివారు ఎవరు? మార్కున్నాడు, అరిస్తార్కున్నాడు, దేమ, లూకా. అంటే వీరందరితో కలిసి ఇక్కడ కూడా లూకా దేమ ఒకేసారి రాయబడి ఉన్నాయి. లూకా మరియు దేమ. అంటే నేను అనుకుంటాను దేమ కూడా ఒక సువార్త రాయగలిగినటువంటి గొప్ప ఆత్మీయ స్థితి. ఎందుకంటే లూకా పేరు గురించి ఎక్కడ రాశారో, వైద్యుడైన లూకా అని ఎక్కడ రాశారో దాంతో పాటు దేమ అని రాస్తా ఉన్నారు. నేను అనుకున్నాను ఈ వాక్యం సిద్ధపడుతూ చదువుకుంటున్నప్పుడు, ఒకవేళ దేమ జీవితం సరిగ్గా ఉన్నట్లయితే దేమ కూడా ఒక పుస్తకం రాసి ఉండేవాడేమో బైబిల్ గ్రంథంలో భాగంగా. ఎందుకంటే లూకాతో సమానంగా పౌలు భక్తుడు ఒక స్థాయినిచ్చాడు. ఇంకా అద్భుతం ఏమిటంటే వీరందరూ నా తోటి జత పనివారు అని చెప్తున్నారు. నా జత పనివాడు అనేది సాక్ష్యం. పౌలు భక్తుడు దేమాను గురించి, లూకాను గురించి, మార్కును గురించి, అరిస్తార్క్ గురించి సాక్ష్యం. వీళ్ళంతా నా జత పనివారు అని. నా జత పనివారు అంటే కొలీగ్స్. ఈరోజు సంఘాల్లో జత పనివారు ఉండటం లేదు. పాస్టర్ ఉంటే అసిస్టెంట్ పాస్టర్ అంట, నా జత పనివారు కాదు, అసిస్టెంట్ అని యాడ్ చేస్తున్నారు. మై కొలీగ్ పాస్టర్ అని చెప్పాలి, అసిస్టెంట్ పాస్టర్ అని చెప్పకూడదు. నా జత పనివాడు అని చెప్పాలి. ఈ మాట నేర్చుకోవాలి పరిచర్య చేసేవాళ్ళు. మా చర్చిలో జూనియర్ పాస్టర్ ఉన్నాడండి అంటారు. మా చర్చిలో చిన్న పాస్టర్ ఉన్నాడండి అంటారు. పాస్టర్స్ కూడా మా జూనియర్ పాస్టర్ అని చెప్తున్నారు. కానీ గొప్ప పరిచర్య చేసిన పౌలు మాత్రం తనతో పాటు పరిచర్య చేసినటువంటి వారిని జత పనివారు అని చెప్తున్నాడు. ఈ జత పనివారు ఎవరెవరు అంటే ఎంత స్పష్టంగా వీరి పేర్లు రాయబడి ఉన్నాయి అంటే, మార్క్, అరిస్తార్క్, దేమా, లూకా. వీళ్ళలో మార్కు సువార్త ఉంది, లూకా సువార్త ఉంది. దేమ
ఆత్మీయ స్థితి ఎటువంటిది అంటే, ఆయన పరిచర్య స్థితి ఎటువంటిదంటే, పౌలు భక్తునితో సమానమైన పరిచర్య చేసినటువంటి జత పనివాడు. ఇక్కడ రాయబడిన వ్యక్తులందరితో కలిసి పని చేస్తున్నటువంటి వాడు. ఈ 2 వాక్యాలు ఫిలోమెన్ 23వ వచనము, కొలస్సీ 4వ అధ్యాయము 14వ వచనం చదువుకోవటానికి కారణం ఏంటంటే, దేమా యొక్క ఆత్మీయ స్థితిని గురించి తెలుసుకోవటానికి. దేమా పరిచర్య ఎటువంటిదో తెలుసుకోవటానికి. దేమాకు ఎంత స్థాయిని, పరిచర్యలో ఎంత స్థాయిని, నా జత పనివాడు అనేటువంటి స్థాయిని పౌలు భక్తుడు ఇచ్చినట్లు మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి మూల వాక్యం, ఈ మూల వాక్యంలో ఏమని రాస్తుందంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికు వెళ్ళెను అని రాయబడి ఉంది. అయ్యో, ఎంత భయంకరమైన స్థితి ఈరోజు దేమాది. ఇంత పరిచర్యలో భాగస్థుడయ్యి, ఇంత గొప్ప ఆత్మీయ స్థితి ఉండి, ఇంత గొప్ప సాక్ష్యము పౌలు భక్తుని ద్వారా పొందుకొని, ఇంత గొప్ప వ్యక్తులతో కలిసి పరిచర్య చేసి, పౌలు చేత జత పనివాడు అనిపించుకుని, ఎంత గొప్ప ఆత్మీయ స్థితిలో ఉండి దేమా ఏం చేశాడంటే, మళ్ళీ పౌలు భక్తుడు తన ప్రియ కుమారునికి చెప్తున్నాడు తిమోతికి, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికు వెళ్ళెను అని. 2 విషయాలు మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. మొదటిది, ఇహలోకాన్ని స్నేహించాడు. స్నేహించి, రెండవది పౌలు భక్తుని విడిచి వెళ్ళిపోయాడు. పరిచర్యను విడిచి వెళ్ళిపోయాడు. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. అయితే ఒక్కొక్కసారి ఇహలోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం కానీ పరిచర్యను విడిచిపెట్టాం. లోకం లోకమే, పరిచర్య పరిచర్యే, దేహం దేహమే, ఆత్మీయ జీవితం జీవితమే. కానీ దేమా ఈ లోకాన్ని స్నేహించాడు. పౌలు భక్తుని మరియు పరిచర్యను విడిచి వెళ్ళిపోయాడు. అంటే దేవుని విడిచి వెళ్ళిపోయాడు. అందుకొరకే నేను అనుకుంటా, అక్కడ లూకా 2 సార్లు పౌలు భక్తుడు 2 సార్లు దేమాను గురించి కొలస్సీ సంఘానికి చెప్తున్నప్పుడు, ఫిలోమెనకు రాస్తున్నప్పుడు నా జత పనివాడు అని చెప్పాడు. అది 2 చోట్ల కూడా దేమాతో పాటు వైద్యుడైన లూకా ఉన్నాడు. దేమా ఎంత గొప్ప ఆత్మీయ స్థితిలో ఉండి శరీరాన్ని ప్రేమించాడు. ఇంత గొప్ప ఆత్మీయ స్థితిలో ఉండి లోకాన్ని స్నేహించాడు. లోకమును స్నేహించి అని రాయబడి ఉంది. లోకమును స్నేహించి. అయితే దేమా మీకు వందనములు చెప్తున్నాడు అని చెప్పాడు. ప్రియుడైన వైద్యుడు, లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. నా జత పనివాడు అని చెప్పాడు. కానీ దేమా ఈ లోకాన్ని స్నేహించాడు. పరిచర్యలో ఉండి లోకాన్ని ప్రేమించినటువంటి వారు, పరిచర్యలో ఉండి దేహాన్ని స్నేహించినటువంటి వారు, పరిచర్యలో ఉండి శరీర ఆశలను ప్రేమించినటువంటి వారు. పౌలు భక్తుడు రోమీ సంఘానికి లేఖ రాస్తూ
8వ అధ్యాయంలో శరీరానుసారంగా జీవించేటువంటి వారిని గురించి రాశాడు. దేమ శరీరానుసారంగా జీవించాడు. ఆత్మీయంగా పరిచర్యలో ఉన్నతమైన స్థితికి వెళ్ళి పౌలు భక్తునికి జతపనివాడు అనేటువంటి సాక్ష్యాన్ని పొంది ఆయనతో పరిచర్యలో పాలిభాగస్తుడై, కానీ శరీరాన్ని ప్రేమించాడు. అక్కడ రాయబడినటువంటి మాట లోకమును స్నేహించి అని రాయబడి ఉంది. లోకమును స్నేహించటం అంటే మన శరీరాన్ని ప్రేమించటమే. శరీరాన్ని ప్రేమించినప్పుడు లోకాన్ని స్నేహిస్తాం. లోక స్నేహము ఎందుకు చేస్తామంటే మన శరీరం పైన మనకున్న ప్రేమతోటి. శరీరం చాలా విషయాలు కోరుకుంటది. శరీరం చాలా విషయాలు కోరుకుంటది. నీ శరీరం దేన్ని కోరుకుందో ఎప్పటి వరకు నీకే తెలుసు. బైబిల్ గ్రంథంలో అయితే చాలా విషయాలు రాయబడి ఉంటాయి శరీరం దేన్ని కోరుకుంటుందో. కానీ మన వ్యక్తిగత జీవితంలో శరీరం దేన్ని కోరుకుంటుంది అనేది ఈరోజు మనకు ఒక పాఠం. నీ శరీరము దేనిని కోరుకుంటుంది ఈరోజు? ఈ ఒక్క మాట వివరించకుండా వదిలిపెడితే మీకే అర్థమవుతుంది నీ శరీరం దేనిని కోరుకుంటుంది. కొంతమంది ధనాన్ని కోరుకొని ఈ ధనము శరీరానికి ఆనందాన్ని ఇస్తుంది అని అనుకుంటా ఉంటారు. ఈ ధనము శరీరానికి ఆనందం ఇస్తుంది అని. అదొక ప్రాముఖ్యమైనటువంటి పాఠం ఏమిటంటే, భారతదేశంలో అత్యంత ధనవంతుడు, నేను ఈ మధ్య కాలంలో ఈ మాట చాలా చోట్ల చెబుతా ఉన్నా, ఈ దేశంలో అత్యంత ధనవంతుడు ఈ దేశానికి అంబానీ గారు. ఇంత ధనవంతుడు తన కుమారుని వివాహం రోజు దుఃఖపడి కన్నీరు విడుస్తున్నాడు. మనకేమర్థమవుతుందంటే, వాళ్ళ శరీరము లేక ఈ లోకాన్ని ప్రేమించటం అంటే ధనాన్ని ప్రేమించటం ప్రారంభిస్తే, ధనాన్ని ప్రేమించటం ప్రారంభిస్తే అది సంతోషాన్ని ఇవ్వటం లేదు అని మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, 5వ అధ్యాయము 7వ వచనంలో, కనుక ఈ దేహంలో నివసించుతున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యం కలవారమై ఉన్నాము. 8వ వచనంలో కూడా, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. దేమ ఇహలోకాన్ని ప్రేమించాడు, శరీరాన్ని ఇష్టపడ్డాడు. అయితే పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుని వద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం అన్నాడు. దేహాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు పౌలు భక్తుడు. దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేమ పరిచర్య విడిచి వెళ్ళాడు. దేహాన్ని విడిచిపెట్టడానికి, దేహమును విడిచిపెడితే తండ్రితో సదాకాలం ఉంటామనేటువంటి ధన్యకరమైనటువంటి ఆలోచన, ఆత్మీయ జీవితం కలిగినటువంటి వాడు పౌలు భక్తుడు. కనుక ఈ దేహములో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉందామని. ఇప్పుడు నీ దేహం ఏం కోరుకుంటుందో, మన దేహం ఏమి కోరుకుంటుందో దానిని కోరిక తీర్చాలి అని జీవిస్తూ ఉంటే
ఈ దేహాన్ని ప్రేమిస్తూ ఉంటే, ఈ దేహంలో నివసించటం ఇష్టపడుతుంటే, మనము దేవునికి దూరంగా ఉన్నాము అని అర్థం. 7వ వచనంలో 5వ అధ్యాయము కొరింథీకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో, కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి, ప్రభువునకు దూరముగా ఉన్నాం. ఈరోజు దేహంలో నివసించటం ప్రారంభించాడు. అతని గురించి వాక్యంలో రాయబడినటువంటి మాట, లోకమును స్నేహించి అని రాయబడు. ఈ పదాన్ని మనం ఇంకా మర్చిపోకూడదు. దేమా లోకమును స్నేహించెను అని. దేమా లోకమును స్నేహించెను. లోకాన్ని స్నేహించటం అంటే దేహాన్ని ప్రేమించటం. ఈ దేహంలో నివసించుతున్నంత కాలము, అంటే ఈ దేహానికి అవసరమైనటువంటి కోరికలు తీర్చుతున్నంత కాలము కూడా మనం ప్రభువునకు దూరంగా ఉన్నటువంటి వారమని పౌలు భక్తుడు హెచ్చరిస్తా ఉన్నాడు. మనము దేహములో నివసిస్తున్నంత కాలము, అంటే లోకాన్ని ప్రేమిస్తున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నటువంటి వారు. ఈరోజు మనల్ని చూసి వాళ్ళు దేవునికి చాలా దగ్గరగా ఉంటారు అని ఇతరులు సాక్ష్యం చెప్పొచ్చు, కానీ మన సాక్ష్యము మనకే ఉంటది. మన ఆంతరంగిక సాక్ష్యము ఎలా ఉంది అంటే, నిన్ను గూర్చినటువంటి నీ సాక్ష్యం ఏంటి? నిన్ను గూర్చినటువంటి నీ సాక్ష్యం ఏమిటి? నీ దేహము ప్రేమిస్తున్నట్లు, నీ దేహాన్ని నువ్వు ప్రేమిస్తున్నట్లు లోకాన్ని స్నేహించి దేమ వలె దూరం అయిపోయావా? అయితే దేమ పౌలు భక్తుని విడిచి వెళ్ళిపోయాడు. కానీ మనము పరిచర్యలోనే కూర్చొని ఉంటాం. కానీ మన శరీర ఆత్మ లోకాన్ని స్నేహించి దూరంగా ఉందేమో. అయితే పౌలు భక్తులు కూడా చెప్తున్నాడు, దీనికి ఎవరికి ఎక్సెప్షన్ లేదు, ఎగ్జంప్షన్ కూడా లేదు. గలతీలకు రాసినటువంటి పత్రికలో మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగిన వాడనై అని రాయబడి ఉంది. శరీరానికి సంబంధించిన దౌర్బల్యముతో పరిచర్య ప్రారంభించాడు పౌలు భక్తుడు. శరీర దౌర్బల్యం కలిగినటువంటి వాడనై, మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగిన వాడనైన నేను సువార్త మీకు ప్రకటించితనని ఎరుగుతారు. అంటే ఎటువంటి స్థితిలో అయినా వాక్యం చెప్పడానికి ఇష్టపడ్డాడు పౌలు భక్తుడు. అయితే దేమా చేసినటువంటి పని ఏమిటంటే, లోకమును స్నేహించాడు, దేహమును ప్రేమించాడు, శరీరాన్ని ప్రేమించాడు. రోమిలకు రాసిన పత్రిక, పౌలు భక్తుడు రోమా సంఘానికి రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఈ వాక్యము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు, 13వ వచనం కూడా చదువుకుందాం. దేహాన్ని ప్రేమించినటువంటి వారు, శరీరాన్ని ప్రేమించినటువంటి వారు లోకాన్ని స్నేహించేటువంటి వారిగా ఉంటారు. లోకంతో స్నేహం ఎందుకంటే శరీరానికి కావాల్సిందంతా అక్కడ దొరుకుద్ది. పరిచర్యలో ఆత్మీయంగా బలపడతాము. లోకాన్ని ప్రేమిస్తే శారీరక దౌర్బల్యంతో మిగిలిపోతాం. ఒకవేళ శరీర దౌర్బల్యం కలిగి ఉంటే దేవునికి మనము దూరస్తులము అని దేవుని వాక్యం తెలియజేస్తాం. అతి శరీరాన్ని ఇష్టపడేటువంటి వారి గురించి పౌలు భక్తుడు చెప్పినటువంటి వాక్యము, శరీరానుసారులు శరీర విషయములను మనస్కరింతురు అని చెప్పాడు. శరీరానుసారులు శరీర విషయములను మనస్కరింతురు. శరీరానికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి? శరీరానికి సంబంధించినటువంటి విషయాలను మనస్కరింతురు అంటే శరీరానికి సంబంధించినటువంటి విషయాలు. శరీరానికి సంబంధించిన విషయాలు అంటే చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు ఉన్నాయి శరీరానికి సంబంధించిన విషయాలు.
మనం అందంగా కనపడాలి అనుకుంటాం. శరీర సంబంధమైన విషయం. దీనిని పాపము అని కాదు. ఇది పాపం కాదు. అందంగా కనిపించాలి అని శరీరాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాం. మంచి బట్టలు వేసుకోవాలి, ఇందులో కూడా తప్పులేదు. మంచి బంగారపు నగలు ధరించాలి అనుకుంటాం, శరీరాన్ని బట్టి. ధరించాలి అనుకునే వరకు తప్పులేదు, కానీ ఆ ధరించే వాటిని ఎట్లా పొందుకున్నాం? పౌలు భక్తుడు అయితే స్పష్టంగా చెప్తున్నాడు, వాటిని కూడా దూరంగా పెట్టు అని. కానీ వాటిని సంపాదించే క్రమంలో ఆత్మీయంగా పడిపోయేటువంటి స్థితిలోకి కూడా, అంటే పరిచర్య నుంచి దేవుని నుంచి దూరం అయ్యేటువంటి స్థితిలోకి కూడా వెళ్ళిపోవటానికి ఇష్టపడితే అది శరీరము వాళ్ళను భ్రష్టులుగా చేస్తుంది. శరీరానుసారులు శరీర విషయములను మనస్కరించరు. ఇంకొక మాట ఏమిటంటే, శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్పు. అంటే శరీరానికి సంబంధించినటువంటి విషయాలనే మనస్కరిస్తూ ఆలోచిస్తూ శరీరాన్ని సంతోషపెట్టడానికి జీవిస్తూ ఉంటే, శరీరానుసారులు శరీర విషయమును మనస్కరించరు. మొదటిది, శరీరానుసారులు శరీర విషయమును మనస్కరించరు. నంబర్ 1. శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్తుంది. అంటే మరణకరమైనటువంటి స్థితిలోకి శరీరాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాం. శరీరము కాముకత్వంతో పరిగెడితే మరణాన్ని కూడా లెక్క చేయం. చచ్చిపోతే చచ్చిపోయాం అని దేమావళి లోకాన్ని ప్రేమించి పరిచర్యను విడిచి దేవుని విడిచి వెళ్ళిపోతాం. శరీరం కొరకు దేవుని విడిచేటువంటి వారిగా ఉన్నామా? ఇంకొకసారి చెప్తా ఉన్నాను, మన శరీరము కొరకు దేవుని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడేటువంటి స్థితిలో ఉన్నామేమో. శరీరం ధనం కోరుకుంటే, శరీరము కాముకత్వాన్ని కోరుకుంటే, శరీరము సంతోషపడటానికి దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలు కోరుకుంటే, అది మరణకరమైన దాని కొరకు పరిగెత్తడానికి ఇష్టపడుతున్నామేమో. శరీరానుసారులు శరీర విషయములను మనస్కరించరంటే ఎప్పుడు వాటి గూర్చినటువంటి ఆలోచన, వాటిని గూర్చినటువంటి డిస్కషన్స్, వాటిని గూర్చినటువంటి చింతన. అయితే ఇటువంటి శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉంటారు. కాబట్టి శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్పాడు. చిన్న స్టేట్మెంట్ అండి. శరీరానుసారమైన మనస్సు మరణం. మొదటిది, శరీర విషయాలను మనస్కరిస్తారు. రెండోది, శరీరానుసారమైన మనస్సు మరణము. ఇంకొక మాట రాయబడి ఉంది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అని రాయబడి. ఇది మూడవ మాట. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి. ఈరోజు శరీరం కోసం ఆలోచిస్తూ కూర్చుంటే మనము దేవుని విరోధులుగా మిగిలిపోతాం. అంటే దేమా లోకాన్ని స్నేహించాడు, దేవునికి విరోధిగా మిగిలిపోయాడు. ఎందుకంటే ఆయన శరీరానుసారంగా ఆలోచించి లోకమును ప్రేమించి పరిచర్యను విడిచి వెళ్ళిపోయాడు దేమా. శరీరానుసారమైన మనస్సు మరణము, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. ఇంకొక మాట కూడా, శరీరానుసారమైన మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు అని చెప్పు. దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. 4 కాన్సిక్వెన్సెస్ చూసాం. శరీరానుసారమైనటువంటి జీవితం, లోకాన్ని ప్రేమించేటువంటి జీవితము, 4 కాన్సిక్వెన్సెస్. మొదటిది, ఇదెప్పుడు
శరీరానుసారమైన విషయాలనే మనస్కరిస్తుంది. అందుకే లోకంలోనికి లాగబడ్డాడు దేమ. లాగడం అంటే డ్రాగ్డ్, తాడుతో కట్టి లాక్కుని ఈడ్చుకొని వెళ్ళిపోయింది లోకం. మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాం, కానీ శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటే మనం కూడా లోకంలోనికి లాగబడతాం. శరీరానుసారులు, ఎందుకంటే మనసంతా శరీర విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటది. మరొకసారి 4 విషయాలు చెప్తాను. శరీరానుసారులు శరీర విషయమును మనస్కరిస్తారు. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధము. శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు అని రాశాడు. ఈ డ్రాఫ్టింగ్ స్టైల్ చూస్తే, ఇంకొకసారి చదువుతాను, ఖచ్చితత్వాన్ని తెలియజేస్తా ఉంది. ఖచ్చితత్వం అంటే అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు అన్నాడు. ఎక్సెప్షన్ లేదు. లోకాన్ని ప్రేమిస్తే, శరీరాన్ని, లోకాన్ని స్నేహిస్తే, ఎందుకంటే దేమా గురించి రాసినటువంటి మాట లోకమును స్నేహించి అని రాయబడి ఉంది. లోకముతో స్నేహము, శరీరముపై ప్రేమ. లోకాన్ని స్నేహించాడు, శరీరాన్ని ప్రేమించాడు. కానీ శరీరాన్ని ప్రేమిస్తే అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమూ లోబడదు. 7వ వచనములు రాయబడి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో. అది అంటే శరీరానుసారమైన మనసు అని అర్థం. శరీరానుసారమైన మనసు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు. ఇంకొక మాట 5వది చెప్తున్నా. శరీరానుసారమైన మనస్సు ఎటువంటిదంటే, శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు అని రాయబడుతుంది. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం లోకాన్ని స్నేహిస్తే, శరీరాన్ని ప్రేమిస్తే అది మనలను సంతోషపరుస్తుంది అనుకుంటాం. ఈ సంతోషం టెంపరరీయే. ఈ శరీర సంతోషం ఎంతసేపు? ఒక్కసారి పెరాలసిస్ కొడితే, హార్ట్ అటాక్ కొడితే, శరీరానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనసుగా మారిపోద్ది. హార్ట్ అటాక్ ముందు, హార్ట్ అటాక్ తర్వాత చూస్తే చాలు. మన శరీర దౌర్బల్యం బట్టి ఇక శరీరానుసారమైన విషయాలను మనస్కరించాం, ఆత్మానుసారమైన విషయాలను మనస్కరిస్తాం. దేవుడు ఒక్క దెబ్బ కొడితే చాలు, శరీరాన్ని ఇష్టపడేటువంటి వారు, లోకాన్ని ప్రేమించేటువంటి వారు ఒక్కసారిగా కుప్పకూలి కింద పడతారు. దేవుని యొక్క ప్రేమ ఏంటో తెలుసుకోవాలి. దేవుని యొక్క కృప ఏంటో తెలుసుకుంటే మనం దేవుని ప్రేమించేటువంటి వారిగా ఉంటాం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళిపోయాను అని. మార్కు మరియు దేమా, నా జత పని వారైనటువంటి మార్కు, దేమా, అరిస్తార్కు మీకు వందనములు తెలియజేస్తున్నారు. నా జత పనివాడు. వైద్యుడైన లూకా మరియు దేమా మీకు వందనములు తెలియజేస్తున్నాడు. అంటే ఎక్కడ కూర్చోబెట్టారండి దేమాని? వైద్యుడైన లూకా మరియు దేమా మీకు వందనములు చెప్తున్నాడు. కానీ పాల్ లామెంటేషన్, దుఃఖపడతా ఒక మాట రాస్తున్నాడు తిమోతికి. అయ్యో నా జత పనివాడు లూకాతో కలిసి, వైద్యుడైన లూకాను గురించి, అరిస్తార్కు, వీరందరితో కలిసి నా జత పనివాడు లోకాన్ని ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. లోకాన్ని ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. వాక్యంలో ఉన్నటువంటి ప్రతి పదము తెలుసు. దేవుని ప్రేమిస్తే ఏం పొందుకుంటామో, లోకాన్ని ప్రేమిస్తే ఏం పొందుకుంటామో దేమాకి తెలుసు.
లోకాన్ని ప్రేమించి, లోకంతో స్నేహించి, శరీరాన్ని ప్రేమిస్తే ఏం పొందుకుంటామో కూడా తెలుసు. కానీ పరిచర్యను విడిచి వెళ్ళిపోయాడు. నన్ను విడిచి దేమా వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. అయ్యో! నన్ను విడిచి వెళ్ళిపోయాడు. శరీరాన్ని ప్రేమించాడు కాబట్టి, శరీరానుసారమైన జీవితం కలిగి ఉంది కాబట్టి, పరిచర్యలో ఉన్న నేను అనుకుంటా ఉన్నాను శరీర విషయాల్ని మనస్కరిస్తా ఉండి ఉంటాడు. శరీరానుసారమైనటువంటి మనసు మరణము అని తెలిసి కూడా శరీర విషయాల్ని మనస్కరిస్తూ ఉండి ఉంటాడు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము అని తెలిసి కూడా శరీరానుసారమైన విషయాలనే మనస్కరిస్తా ఉండి ఉంటాడు. శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు అనేటువంటి హెచ్చరిక తెలిసి కూడా దేమ లోకమును ప్రేమిస్తూనే ఉన్నాడు. శరీరానుసారమైన మనసు కలవారు దేవుని సంతోషపరచరు అని తెలిసి కూడా దేమాల లోకాన్ని స్నేహిస్తూనే ఉన్నాడు. 13వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు. చావవలసినటువంటి వారు. అదే పైన రాసినటువంటి మాట. శరీరానుసారమైన మనస్సు మరణము. ఈరోజు వాక్యం వింటూ ఉన్నటువంటి వారిలో ఈ కంటత వాక్యం వచ్చేయాలి. హెచ్చరిక వాక్యం అనుకోండి, కంటత వాక్యం కాదు. మనకి చిన్నప్పుడు సండే స్కూల్లో కంటత వాక్యం చెప్తా ఉంటారు. కంటత వాక్యాలు చాలా వచ్చు కానీ అవి కంటతే, అవి పాఠాలుగా మిగలవు. కానీ ఈరోజు హెచ్చరిక వాక్యం నేర్చుకుందాం అందరం. మనం అందరం ఈ వాక్యం అయిపోయిన తర్వాత కూడా మర్చిపోకుండా నేర్చుకోవాల్సినటువంటిది చిన్న పదమే. శరీరానుసారమైన మనస్సు మరణము అని రాయబడింది. శరీరానుసారమైన మనస్సు మరణం. ఇంకొక చిన్న వాక్యం కూడా నేర్పిస్తాను ఈరోజు. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారమైన మనస్సు శరీర క్రియలను మాత్రమే మనస్కరిస్తుంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధి. శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడదు. శరీరానుసారమైన మనసు దేవుని సంతోషపరచనేరదు. ఇది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు దేవుని హెచ్చరికలు ఇవన్నీ. దేమా లోకాన్ని ప్రేమించాడు. దేవుని సంతోషపరచనేరదు అని రాయబడి ఉంది. ఇప్పుడు 2 సంతోషాలు మన ముందు ఉన్నాయి. మన సంతోషము, దేమా లోకమును ప్రేమించి అని రాయబడింది కదా. ఇప్పుడు 2 సంతోషాలు. ఒకటి మన శరీర సంతోషము, మన శరీర సంతోషము. ఇది ముఖ్యమైనదా లేక దేవుని సంతోషము, దేవుడు మనలను గూర్చి సంతోషించటం. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు. ఈరోజు నిన్ను గూర్చి దేవుడు ఏం చెప్తాన్నాడు? శరీరాన్ని ప్రేమిస్తే మనలను బట్టి ఆయన సంతోషపరచబడ్డాడు. అందుకొరకే 8వ వచనంలో రాసినటువంటి మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో, శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. యేసయ్య సంపూర్ణంగా ఆత్మీయ స్థితి, ఆత్మీయ స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పాడు.
అదే మాట దేవుడు నన్ను గురించి కూడా చెప్తానికి ఇష్టపడుతున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, బాబీ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. స్వరూప్ నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సాక్ష్యం అదే 8వ అధ్యాయం 8వ వచనం ఇంకొకసారి చదువుతాను. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరారు అని రాయబడి. ఎందుకు దేవుని సంతోషపరచనేరారు అంటే, శరీర స్వభావం కలవారు శరీరాన్ని సంతోషపరచడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి దేవుని సంతోషపరచనేరారు. దేమ శరీరాన్ని సంతోషపరచడానికి ఇష్టపడి, ఎవరైతే శరీరాన్ని సంతోషపరచడానికి ఇష్టపడుతున్నారో వారు లోకమును స్నేహిస్తారు. దేమా లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయానట. దేమా లోకమును స్నేహించి. ఈరోజు లోకాన్ని స్నేహిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నా లోకాన్ని స్నేహిస్తున్నామా? శరీరాన్ని ఇష్టపడుతున్నామా? ఒకవేళ అలా ఉంటే మనము దేవుని సంతోషపరచనేరం. అయితే రిజల్ట్ ఏంటంటే, శరీరానుసారమైన మనస్సు మరణము. 11వ వచనం, శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసినటువంటి వారమై ఉందుము. చావవలసినటువంటి వారు. అది ఇప్పుడు దేవుని ప్రేమించేటువంటి వారిగా ఉంటే, అంటే శరీరానుసారులుగా కాకుండా ఆత్మీయ జీవితంలో ఆత్మానుసారులుగా మనం జీవిస్తే మనం ఏం పొందుకుంటామంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం అంటే, శరీరానుసారులు శరీర విషయములను మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. ఇది లెసన్. వాక్యం విని వెళ్ళిపోకుండా ఒక కంటత వాక్యం కాదు కానీ ఆత్మీయ హెచ్చరికని మనసులో పెట్టుకుని వెళ్దాం. శరీరానుసారులు శరీర విషయములను మనస్కరింతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. ముందంతా మనం శరీరానుసారుల గురించి చదువుకున్నాం, ఇప్పుడు ఆత్మానుసారుల గురించి చదువుకుంటున్నాం. వీరు ఆత్మ విషయాన్ని మనస్కరిస్తూ ఉంటారు. 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనసు మరణము, కానీ ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదన్న. రెండింటికి డిఫరెన్స్. శరీరానుసారమైన మనస్సు మరణమైతే, ఆత్మానుసారమైన మనసు జీవం మరియు సమాధానం. ఈరోజు మరణాన్ని కోరుకుంటున్నామా? జీవం మరియు సమాధానాన్ని కోరుకుంటున్నాం. శరీరానుసారంగా జీవిస్తే సమాధానాన్ని కోల్పోతాం. ఒకళ్ళ శరీరాన్ని టెంపరరీగా సంతోషపరుస్తున్నామేమో కానీ సమాధానం మాత్రం కోల్పోతాం. కానీ ఆత్మానుసారమైన మనస్సు జీవము మరియు సమాధానం అని రాయబడు. మన జీవితం సమాధానకరమైన జీవితం కలిగి ఉండాలంటే లోకాన్ని ప్రేమించటం కాదు, దేమావలే. శరీరానుసారమైన జీవితం కాదు, ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉంటే అది మనలను మరణము నుంచి జీవములోనికి నడిపించి సమాధానకరమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. ఇంకొక మాట కూడా, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధం అని చదువుకున్నాం కదా. శరీరానుసారమైన మనసు ధర్మశాస్త్రముకు లోబడదు అని చదువుకున్నాం కదా. శరీరానుసారమైన మనసు లోబడదు, ఏమాత్రము లోబడదు అని చదువుకున్నాం. కాగా మరియు శరీరానుసారమైన మనసు కలిగినటువంటి వారు దేవుని సంతోషపరచనేరరు అని రాయబడుతుంది. ఇన్ని మాటలు నేర్చుకున్నాం. శరీరానుసారంగా ఇన్ని హెచ్చరికలు మనం విన్నాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. అంటే ఈరోజు శరీరానుసారంగా జీవిస్తే, శరీరానుసారమైన జీవితం ఉంటే, మనము ఆత్మానుసారమైన జీవితం జీవించాలి అంటే ఏం చేయాలి అంటే, దేవుని ఆత్మ మనలో నివసించాలి.
దేవుని ఆత్మ మనలో నివసిస్తే శరీరానుసారమైన ఆలోచనలు వెళ్ళి ఆత్మానుసారమైన ఆలోచనలు వస్తాయి. దేమా పరిచర్యలో ఉన్నాడు, కానీ దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు కాబట్టి శరీరానుసారమైన మనసుకు లోబడి లోకమును ప్రేమించి వెళ్ళిపోయాడు, లోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. అయితే క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవయుక్తమైనది. క్రీస్తు మీలో ఉన్న ఎడల అంటే మనం 2 మాటలు రాయబడి, ఆత్మ మీలో నివసించిన ఎడల 9వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షం అంటే దేవుని ఆత్మ మనలో నివసించాలి. 2 క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు అని రాయబడు. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటామో, మనం ఎప్పుడైతే క్రీస్తు ఆత్మను పొందుకుంటామో, మనం ఇక శరీరానుసారంగా జీవించేటువంటి వారం కాదు, ఆత్మానుసారంగా జీవించేటువంటి వారికే ఉంటాం. మనం ఇక శరీరాన్ని ప్రేమించేటువంటి వారం కాదు, దేమ వలె లోకాన్ని స్నేహించేటువంటి వారం కాదు, దేవుని ప్రేమించేటువంటి వారిగా ఉంటాం. 13వ వచనాన్ని చదువుతున్నా. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని ఆత్మ లేకపోతే శరీరానుసారం జీవిస్తాము, శరీరానుసారము ప్రవర్తిస్తాము. అటువంటి శరీరానుసారమైనటువంటి జీవితము, శరీరానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటే మీరు చావవలసినటువంటి వారు. అయితే గొప్ప నిరీక్షణ మనం పొందుకున్నాం. ఈ నిరీక్షణ ఏమిటంటే 13వ వచనంలోనే, శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసినటువంటి వారై ఉందుము. కానీ ఇది ముఖ్యం, కానీ తర్వాత దీనికి కాంట్రరీ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది. మనకు ఒక మంచి పాట ఉంటది. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల, ఈ మాటలో ఉన్న గొప్ప అర్థం ఏంటంటే, శరీరానుసారంగా నేను జీవిస్తున్నాను, కానీ నా మనసేమో ఆత్మీయంగా జీవించాలని కోరుకుంటుంది, నా వల్ల కావటం లేదు. ఇది పౌలు భక్తుడు కూడా అనేక సార్లు రాశాడు. శరీరం నన్ను లాగుతా ఉంది, ఆత్మీయంగా నేను బలపడాలి అనుకుంటే బలహీనమైనటువంటి శరీరము, ఈ శరీర క్రియల నుంచి నేను బయటపడలేకపోతా ఉన్నాను. ఈ శారీరక క్రియల నుంచి నేను దేవుని ప్రేమించి ఆత్మానుసారంగా జీవించాలి అని అనుకుంటా ఉన్నాను, కానీ లోకము నన్ను కట్టి లోకంలోనికి ఈడుస్తా ఉంది, లాగుతా ఉంది. ఆత్మ బలం తగ్గిపోతే దేమ వల్లే లోకంలోనికి ఈడ్చబడతాం. అయితే ఒక అద్భుతమైనటువంటి స్థితి ఏమిటంటే, ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల, ఈరోజు మన శరీర క్రియలను మనము చంపుకోలేము. నీ శరీరం దేని కోరుకుంటుందో దానిని ఇది నేను చెయ్యను అని నీ అంతట నువ్వు చెప్పుకోలేవు. శరీరం బలహీనమైనది, శరీరము శరీర క్రియల వైపు లాగుతూనే ఉంటుంది, శరీరము లోకాన్ని ప్రేమిస్తూనే ఉంటుంది, శరీరము లోకాన్ని స్నేహిస్తూనే ఉంటుంది. కానీ శరీర క్రియలను జయించాలి అంటే ఇక్కడ ఆత్మచేత శరీర క్రియలను చంపినటువంటి వారిగా ఉండాలి. అంటే మన శరీరము మన శరీర క్రియలను చంపలేదు, మన శరీరము మన శరీర క్రియలను చంపలేదు. మన శరీర క్రియలను చంపాలి అంటే వాక్యంలో పౌలు భక్తుడు స్పష్టంగా చెప్తున్నాడు, అది ఆత్మచేతనే సాధ్యమవుతుంది. అంటే మనం ఆత్మను పొందుకుంటే శరీర క్రియలను చంపగలుగుతాం, ఆత్మను పోగొట్టుకుంటే శరీర క్రియల్లో ఓడిపోయి దేమ వల్ల తిరిగి లోకంలోనికి వెళ్ళిపోతాం. ఈరోజు నా బలహీనతని జయించడానికి నా బలము చాలదు, నా శారీరక బలహీనతలను జయించడానికి నా బలం చాలదు. అందుకొరకే పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల
దేంతో చంపాలంటే ఆత్మతో చంపాలంట. ఆత్మ చేత శరీర క్రియలను చంపితే అప్పుడు మనము ఆత్మానుసారులుగా మిగిలిపోతాం, శరీరానుసారులుగా ఉండం. అయితే ఈ పోరాటంలో దేవ ఓడిపోయాడు. లోకాన్ని స్నేహించి, పరిచర్యను విడిచి, దేవుని విడిచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను అనుకుంటున్నాను, ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మ కలిగినటువంటి వారైతే శరీర క్రియల పైన జయము వచ్చేది. శరీర క్రియలను ప్రేమించి లోకాన్ని స్నేహించి దేమ వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా శరీర క్రియలను జయించాలి అంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడలనుందంటే ఆత్మ చేత మాత్రమే సాధ్యమవుతుంది. నీ శరీరం నీ శరీర క్రియలను చంపదు, చంపనేరదు, చంపలేదు. దేవుని ఆత్మను పొందుకుంటే, క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే శరీర క్రియలను చంపగలుగుతాం. దేమ వలె తిరిగి లోకంలోనికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాతత్వ సంపూర్ణుడా, మహోన్నతుడా, ఈ ఘనమైన నామాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మా శరీర క్రియలు మమ్మల్ని చంపుతాయి. మా శరీర క్రియల పైన జయించగలిగే శక్తి మా శరీరానికి లేదయ్యా. మేము ఆత్మను పొందుకుంటే ఆత్మ శరీర క్రియలను చంపుతుంది. శరీర క్రియలను జయిస్తే తండ్రి మిమ్మల్ని సంతోషపరిచినటువంటి వారం అవుతాం. శరీర క్రియలను మేము జయిస్తే మరణము నుంచి జీవములోనికి నడిపించబడతాం. ఆత్మను పొందుకొని మా శరీర క్రియలను చంపుకొని దేమ వలె పడిపోకుండా మా ఆత్మీయ జీవితాన్ని కాపాడమని ఈ ప్రార్థన మా రక్షకులను క్రీస్తు పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. బాబీ ఎవరండి? అవ్వలేదు. చక్కని వాక్యాన్ని మరి ఈ రోజు అందించిన గౌరవనీయులైన జేసు రత్నకుమార్ గారికి ప్రత్యేక వందనాలు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున తెలియజేస్తున్నానండి. శరీరానుసారమైన మనస్సు మరణం, అది ఈ రోజు మనం అందరూ నేర్చుకుందామండి. అది కంటతో పెడదాము. కలిగి ఉన్నారా? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నారా? మన ముందు 2 క్వశ్చన్స్ పెట్టారు. దేమాని ఎగ్జాంపుల్ గా తీసుకొని చక్కగా వివరించారు కదండి. ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకున్నాం. ఎంకరేజ్ చేయబడ్డాం, గద్దించబడ్డాం, హెచ్చరించబడ్డాం. మరి చక్కగా వివరించినందుకు మరి గౌరవనీయులైన జెస్ రత్నకుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మరి 5 minutes వాక్యాన్ని షేర్ చేసుకున్న దీప్తికి కూడా వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి ఇవన్నీ రికార్డ్ చేయబడుతున్నాయండి, దయచేసి గమనించండి. అలాగే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పైడియ గారిని కోరుతున్నానండి. పరమందు ఆసీనుడు ఉన్న మా దయగల రక్షకుడా, కనికరము కలిగిన దేవుడా, ఆత్మస్వరూపుడా, ప్రేమ వాత్సల్యములు కలిగిన జీవాధిపతి, మీ దయ చేత, మీ వాత్సల్యము చేత, మీ కనికరము చేత మరి యొక్క నూతన దినములో ప్రవేశపెట్టించి మా జీవితములకు, మా బ్రతుకులకు, లోకములో జీవించే విధానము ఏ విధముగా
జీవించవలెనో, ఆత్మానుసారముగా ఏ విధముగా ప్రవర్తించవలెనో మా ఆత్మలను కాపాడుకొనుచు, మా ఆత్మల రక్షకుడవైన మీ యొక్క ప్రాధాన్యతను, మీ యొక్క ప్రాబల్యమును ఏ విధముగా మేము పొందుకొనవలెనో నేటి దినమందు నేర్పి ఉన్న మా దేవ, మీకు కృతజ్ఞత కలిగి స్థుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రములు. కూడికను నడుపుచున్న మీ దీన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. మీరే నాయకుడు అయ్యుండి ప్రతి కార్యక్రమమును మీకు మహిమకరముగాను, అనేక మందికి దీవెనకరముగాను ఈ సమాచారం అంతయు రికార్డింగ్ చేయబడి ఉండగా తదుపరి మరల వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసులను, అట్టి శ్రద్ధను కలుగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వదించిన మా దేవ, ఈ దినమంతా మా కార్యక్రమాలలో, పనులలో, తలంపులలో, ఆలోచనలో, నడవడికలో, ప్రయాణాలలో మీ ఆదరణ, భద్రత, కాపుదల, కనికరము ఉంచండి తండ్రి. మీకు స్తోత్రములు. పగటి వేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, ఏ అపాయమునకు భయపడకుందువు, ఏ తెగులు నీ గుడారము స్నేహించదని వాగ్దానము చేసిన వాగ్దానకర్త, ఈ కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానము సంతరించుకుని దినమంతా మీ కృప రక్షణలో జీవించుట కొరకు మీ సహాయం దయచేయమని వేడుకొనుచున్నాము. మీ చిత్తమైతే, మీ రాకడ ఆలస్యమైతే మరలా రేపటి దినముందు ఇటు విధంగా మీ పాదములు చెంత చేరి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థన మా రక్షకుడు తమ ప్రియకుమారుడు నజరేయుడైన అధికారం కలిగిన ప్రభు అయిన శ్రీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం మందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధం చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవైంటివి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, వాక్య పరిచర్య జరిగించిన మీ దీన సేవకునికి, చర్య కూడికలను నడిపించున్న బృందమునకు, కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతము ఆదరణ, భద్రత, కాపుదల ఉండి నిత్యము నడిపించి కాపాడును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ పైడే గారు. అలాగే వాక్యం అందించిన గౌరవనీయులైన జ్యోతి రత్నకుమార్ గారికి కూడా ప్రత్యేక వందనాలండి. మరి ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి. దయచేసి యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ మీకు ఎవరికైనా టెక్నికల్ సపోర్ట్ అందించాలని మీరు ఆశపడితే బ్రదర్ బాబీ గారిని సంప్రదించవచ్చండి. ఈ అప్లోడ్ చేయటం విషయంలో, ఎడిటింగ్ విషయంలో ఏమైనా మీకు తెలిస్తే టెక్నికల్ గా దయచేసి మీరు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నానండి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకుందాము. థ్యాంక్ యూ అండి. అందరికి జాయిన్ అయిన అందరికి వందనాలు.